హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక అడవిలో ఉన్న కోయ అతను తన భార్యతో, పాపం ఈ ఆడపిల్లకి అవన్నీ తెలియదు అనుకుంటా ఇంటిదానా, ఇప్పుడు ఏం చేద్దాం అని అడుగుతుండగా, ఆ తాళి ఇలా ఇవ్వమ్మా, అమ్మవారి పాదాల దగ్గర పెట్టి మళ్ళీ నీ పెనుమిటితో 3 ముళ్ళు వేయించుకుందావు గాని అని ఆవిడ చెప్తూ ఉండగా, ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి అని విహారి అడుగుతూ ఉంటాడు. ఎందుకంటావేంటి బాబు, నీకు మళ్ళీ పెళ్లి చేయబోతున్నాం అని అతను చెప్పడంతో ఇక విహారి కనక మహాలక్ష్మి ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు. ఇక తర్వాత తాలిబొట్టుని అమ్మవారి పాదాల దగ్గర పెట్టి పూజ చేసి విహారి చేతికిచ్చి కనకం మెడలో కట్టమని చెప్తూ ఉంటారు. అదే సమయానికి కొంతమంది కోయ వాళ్ళు సహస్రాన్ని బెదిరిస్తూ అటు తీసుకుని వస్తూ ఉంటారు. ఇక విహారి కనకం మెడలో మంగళసూత్రం కడుతూ ఉండగా సహస్ర చూసి షాక్ అవుతూ ఉంటుంది. కనకం మాత్రం చాలా సంతోషంగా విహారి చేత 3 ముళ్ళు వేయించుకొని విహారి మెడలో మాల వేస్తూ ఉండగా విహారి కూడా కనకం మెడలో మాల వేస్తూ ఉంటాడు. సహస్ర మాత్రం వాళ్ళిద్దరూ చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది.